వంటగదిలో ఈ తప్పులు చేస్తే ఇంట్లో పేదరికం ఖాయం. అన్నపూర్ణదేవి వంటగదిలో నివసిస్తారని చెబుతారు. వంటగదిలో మనం సరైన నియమాలు పాటిస్తే ఆనందం, శ్రేయస్సు ఇంట్లో పెరుగుతాయి. కానీ వంటగదిలో తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వంటగదిలో చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టవ్ను పొరపాటును కూడా డోర్ ముందుగాని డోర్ పక్కనగాని పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు రావచ్చు. వంటగదిలో వంట చేసేటప్పుడు ముఖం దక్షిణ దిశగా ఉంచి వంట చేయటం మంచిది కాదు. ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటి కిచెన్ను మెట్ల కింద ఉంచడం కూడా మంచిది కాదు. ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది. చాలామంది ఇళ్లలో డస్ట్బిన్ను సింక్ కింద ఉంచుతారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వంటగదిలో చీపురు ఉంచకూడదని పండితులు చెబుతున్నారు. ఇది ఇంట్లో ఉన్నవారి జీవితాల్లో సమస్యలను సృష్టిస్తుంది. వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించడం మంచిది. అద్దం అగ్ని ప్రతిబింబంగా మారి ఇంటికి హాని కలిగిస్తుందని విశ్వాసం. వాస్తు ప్రకారం రాత్రిపూట భోజనం తర్వాత గిన్నెలు తప్పనిసరిగా శుభ్రం చేయాలి. ముఖ్యంగా సింక్లో మాసిన గిన్నెలు వదిలేయకూడదు. ఇలా చేస్తే డబ్బులు వ్యర్థమయ్యే అవకాశం ఎక్కువ. నిద్రపోయే ముందు పాత్రలను శుభ్రం చేస్తే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. చాలా ఇళ్లలో కూరలు, వంటకాలు పూర్తయ్యాక పాత్రలను క్లీన్ చేసి బోర్లా పెడతారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా తలకిందులుగా పెట్టడం సరికాదు. ముఖ్యంగా అన్నం వండే రైస్ కుక్కర్ను తలకిందులుగా పెట్టకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశముందని వాస్తుశాస్త్రం చెబుతుంది. మంచి ఆరోగ్యం, ఆర్థిక లాభాలు అందరికీ కావాలని ఉంటుంది. అందుకే వంటగదిని ఎప్పుడూ ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. చాలామంది వంటగదిలో డబ్బాలు, గిన్నెలు ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు. అయితే ఇలా చేయడం వాస్తు దోషాలకు కారణమవుతుందని పండితులు సూచిస్తున్నారు. వంటగదిలో స్టవ్ను తప్పనిసరిగా తూర్పు దిశలో ఉంచాలి. స్టవ్ తూర్పు వైపున ఉంటే ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయని నమ్మకం. అలాగే ఫ్రిడ్జ్ మరియు ఇతర పెద్ద సామాన్లు ఎల్లప్పుడూ నైరుతి దిశ వైపున ఉండాలి. స్టవ్ దగ్గరగా సింక్ ఉండడం మంచిది కాదు. ఎందుకంటే మనం తిన్న ప్లేట్లను సింక్లో పడేసేటప్పుడు ఇంటిలో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు చెబుతుంది. కాబట్టి ప్లేట్లు పడేసి ఉంచకుండా వెంటనే శుభ్రం చేయటం మంచిది. వంటగదిలోని ట్యాప్ లేదా పైపులు లీకేజేజ్ అవ్వడం కూడా ఆర్థిక నష్టాలకు సంకేతంగా భావిస్తారు. నీరు వృధా అవుతుంటే సంపద కూడా అలాగే వృధా అవుతుందని పండితులు చెబుతారు. కాబట్టి అలాంటి లీకేజీలను వెంటనే సరిచేయాలి. వంటగదిలో మట్టి కుండ లేదా నీటితో నింపిన బిందె పెట్టాలనుకుంటే వాటిని ఉత్తర దిశ వైపు ఉంచటం శుభం. ఈ దిశ కుబేరునికి ప్రియమైనదిగా చెప్పబడింది. దీంతో ఆర్థిక లాభాలు చేకూరుతాయని నమ్ముతారు. వంటగదిలో తప్పనిసరిగా కిటికీలుండాలి. కిటికీ ద్వారా వచ్చే గాలి, వెలుతురు ఇంట్లో శుభశక్తిని పెంచుతుంది. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుందని, కుటుంబంలో కలహాలు తగ్గుతాయని చెబుతారు. వంటగది ఎప్పుడూ ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఉండకూడదు. అలాగే పగిలిన లేదా విరిగిన వస్తువులు వంటగదిలో ఉంచటం మంచిది కాదు. ఇవి ఆర్థిక నష్టాలు, పురోగతిలో ఆటంకాలను కలిగిస్తాయని నమ్ముతారు. అదృష్టం కోసం వంటగదిలోని నైరుతి దిశలో ధాన్యాలు మరియు రోజువారీ అవసరమైన వస్తువులను నిల్వ చేయటం ఉత్తమం. వంట నూనెను అయితే ఆగ్నేయ దిశలో ఉంచటం శుభం. వంటగదిని మరియు గ్యాస్ స్టవ్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వంటగది మురికిగా ఉంటే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని చెబుతారు. శుభ్రంగా ఉన్న ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించదని నమ్మకం. వంటగదిలోని ఆగ్నేయ దిశలో మైక్రోవేవ్, మిక్సర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంచవచ్చు.
వంటగదిలో అల్మారాలు అయితే దక్షిణ లేదా పడమర దిశలో ఉంచటం అనుకూలంగా పరిగణించబడుతుంది. వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడని వస్తువుల్లో చీపురు ఒకటి. ఇల్లు శుభ్రం చేయటానికి ఉపయోగించే చీపురు వంటగదిలో ఉంచితే ఇబ్బందులు వస్తాయని, ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే చీపురును ఎవరి కంట పడకుండా దాచిపెట్టడం మంచిది. కొంతమంది వంటగదిలోని డబ్బాల్లో మాత్రలను ఉంచుతారు. ఇలా చేయటం కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అనారోగ్య సమస్యలు పెరుగుతాయని నిపుణుల అభిప్రాయం. అందుకే వంటగదిలో మాత్రలను ఉంచకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయటం కూడా వాస్తు ప్రకారం శుభం కాదు. ఇలా భోజనం చేసేవారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చి జీవనంలో విజయం సాధించటానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని చెబుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలో నీటి ఫోటోలు పెట్టకూడదు. నీటి చిత్రాలు ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను పెంచుతాయని నమ్ముతారు. అలాగే ఉప్పును స్టీల్ పాత్రలో నిల్వ చేస్తే గ్రహదోషాలు ఏర్పడతాయని చెబుతారు. అందుకే ఉప్పును గాజు పాత్రలో ఉంచడం మంచిది. వంటగదిలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేయటం అనుకూలం కాదు. దేవుళ్ల ఫోటోలు లేదా పూజాగది వంటగదిలో ఉండకూడదని వాస్తు సూచిస్తుంది. అలాగే వంటగదిలోని ధాన్యం పాత్రను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. అన్నపూర్ణదేవి ఆశీర్వాదం ధాన్యంలో నివసిస్తుందని నమ్మకం. అందువల్ల ధాన్యం నిల్వ గిన్నెలలో ఎప్పుడూ కొంత ధాన్యం ఉండేలా చూసుకోవాలి. ధాన్యం ఖాళీగా ఉండే ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయని చెబుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.